తెలుగు వాళ్ళు అయి ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎన్నాళ్ళ క్రితం నుంచి ఇక్కడ ఉంటున్నారు, అలాగే ఎలా మీరు వీసీ అయ్యారు అంటే ఒక్కసారి మీ గురించి మాకేమైనా చెప్తారా? సంతోషం అండి. నా పేరు బుళ్ళపల్లి శ్రీనివాస్. తణుకు దగ్గర ఇరగవరం గ్రామానికి చెందినటువంటి వాళ్ళ మా పూర్వీకులు అక్కడ. అందరూ వేద పండితులు వారందరూ. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం. ఇండియన్ శాస్త్రాల ప్రకారం మనస్సు అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఇంతకీ మనసు అంతా ఇక్కడే ఉంటుందంటారా, ఇక్కడ ఉంటుందంటారా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి యొక్క కష్టాలకి సుఖాలకి కారణం మనసే. సో నేను ఈ యూనివర్సిటీ 1993 సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి తెలుగువారు పివి నరసింహారావు గారి చేతుల మీదుగా ఈ యూనివర్సిటీ ప్రారంభించబడింది. కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు. ఆయన శత జయంతి సందర్భంగా సంవత్సరంలో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత 94 సంవత్సరం నుంచి యూనివర్సిటీ మొట్టమొదటిగా ఇది సంస్కృతం సంబంధించినటువంటి విద్యా సంస్థ. ఇది మన కామకోటి పీఠాధిపతుల లక్ష్యం ఏంటంటే ఈ వేదాలు అనేటువంటివి కాలాంతరంలో వీటన్నిటిని వాటికి ఆదరణ తగ్గిపోయి లోపించినప్పుడు మళ్ళీ వాటిని ఆ జ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి శంకర భగవత్పాదాచార్యులు వారు జన్మించి 32 సంవత్సరాల్లో కేరళ నుంచి కేదార్నాథ్ దాకా పాదయాత్ర చేసి ఈ ఆదిశంకరాచార్యుల వారి నుంచి పరంపరగా ఈ వచ్చేటువంటి పీఠాధిపతులు వరుసగా వస్తున్నారు. మధ్యలో ఎక్కడ విచ్ఛిన్నమైనటువంటిది లేదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 68వ వారు, జయేంద్ర స్వామి వారు 69, ఇప్పుడు ఉన్నటువంటి శంకర విజయేంద్ర స్వామి వారు 70వ పీఠాధిపతి. వీళ్ళందరి యొక్క పని ఏంటంటే కొత్త విద్యలు నేర్చుకోండి, కానీ పాతని మరవద్దు. భారతీయుడుగా ఉండు, సనాతనంగా నేర్చుకో, ఋషులను గౌరవించు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడుచుకుంటూ పాదయాత్ర ద్వారా ఆంధ్ర తెలంగాణ ఏరియాల్లో వెళ్ళనటువంటి గ్రామం లేదు. ఇంకా మన పెద్దల వాళ్ళని అడిగితే ఒక రకంగా నేను కూడా నా చిన్నతనంలో నాకు 5-6 ఏళ్ల సమయంలో నేను ఆ మహాస్వామి వారిని మా ఊరు వచ్చినప్పుడు నేను దర్శించుకుని ఆ స్వరూపాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని నా చదువంతా అయిపోయాక మళ్ళీ ఆయన చూడాలి, ఎప్పుడో చూశాను అని బాగా ఇక్కడ 70% మంది తెలుగు వాళ్ళు. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, మగపిల్లలు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతానికి మా దగ్గర 3000 + 3500 స్టూడెంట్స్ దాకా ఉంటే అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ అండి, లేకపోతే వచ్చిన తర్వాత కూడా నేర్పిస్తారా? మేము ఒక పరీక్ష పెడతాము, ఆ పరీక్షలో వాళ్ళకి అంటే ఎలాంటి వాళ్ళని మీరు ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నారు, అంటే అడ్మిషన్స్ ఇస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే 95% ఎబోవ్ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్లో ఇక్కడున్న ఫెసిలిటీస్ అంటే స్టూడెంట్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారు? ఫెసిలిటీస్ అంటే వరల్డ్ క్లాస్ జిమ్ ఒకటి ఉంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంది, మా గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి. మంచి లైబ్రరీ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధం కానీ ఏ ప్రాజెక్ట్కి వాళ్ళు ఇవ్వరు. మేము ఫస్ట్ టైము మ్యానుస్క్రిప్ట్కి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఫండ్ తీసుకుని 2 కోట్ల రూపాయలు తాళపత్రాల గురించి